ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనం. నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయును. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీనని దేవుని దూతతో పోరాడి గెలిచి ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబును గూర్చి మోషే మాట్లాడుతున్నాడు. శాశ్వతుడైన దేవుని యొక్క నిత్యమైన చేతులు ఎప్పుడూ ఎత్తిపట్టుకొని ఇశ్రాయేలీల ఎదుట ఏ శత్రువు నిలబడకుండా చేయటమే కాక శత్రువుని నశింపచేస్తాడు దేవుడు అని మోషే పలికాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని గురించి ఆత్మీయ ఇశ్రాయేలీలమైన మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనం చేసే ప్రతి పనిలో ఏ ఆపద ఆటంకం రాకుండా మన కార్యములను సఫలం చేస్తూ మనలను తన చాచిన చేతులతో ఎత్తిపట్టుకొని మనకు ముందుగా ఉండి మనలను బాధించే ప్రతి సమస్య నుండి విడిపించి గొప్ప చేస్తాడు. పాత జీవితం నుండి విడుదల పొందిన ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నమ్మి ప్రార్థించు. ప్రార్థన. సైన్యములకు అధిపతివగు దేవా, తమ జీవితాలను నిన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి నీ కాపుదల మరియు వారిని వేధిస్తున్న సమస్యల నుండి విడుదల చేయమని వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.